వందనాలు దేవా. అవునే, ఎస్ మాస్టర్, అవును దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ ప్రాంగణంలో ఇంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా, ఎంత స్వరము గట్టిగా ఆమేన్ ఆమేన్ అంటే కలుగును గాక. మనం చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుందండి అందరం కూడా దేవుని సన్నిధిలో. మరి మంచి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. ఈ సమయంలో మరి అందరూ కూడా నేను పాట పాడాలి, నేను ప్రార్థన చేయాలి, రకరకాల ఆలోచనలు మనకు ఉంటాయి. అయితే సమయాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోదాం. దేవుడు ఇంతవరకు కూడా మన మధ్యలో ఉన్నారు, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. మరి ఈ స్థలానికి రావటానికి కారణమైనటువంటి మరి మా బిడ్డలు, మా బెతస్తా ప్రేయర్ అండ్ వర్షిప్ సెంటర్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రార్థనా కూడికకి ఈ యొక్క శ్రీనివాస్ అలాగే రజని మీకు అందరికీ తెలిసి ప్రాంతవాసులు వారు. మరి అక్కడ వైజాగ్లో విశాఖపట్నంలో వారు మరి జీవనోపాధి నిమిత్తం బిడ్డ ఉద్యోగం నిమిత్తమై ఆ ప్రాంతంలో ఉంటూ మరి మందిరానికి వస్తూ దేవుని యొక్క కృపను పొందుకుని వాళ్ళిద్దరూ కూడా మరి బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తే నిజమైన దేవుడు, గొప్ప దేవుడని, మరి ఆయన ద్వారా పాప విమోచన కలిగించే దేవుడని, నరకము నుండి తప్పించే దేవుడని, పరలోకానికి తీసుకెళ్ళేటువంటి గొప్ప దేవుడని మరి బిడ్డలు వారి హృదయమందు విశ్వాసం ఉంచి మరి యేసు ప్రభు అని వారి నోటితో ఒప్పుకొని వారి హృదయంలో విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుని తమ సొంత రక్షకునిగా వారు అంగీకరించి మరి దేవుని కొరకు వారు చక్కగా మరి బలపడుతూ ఆ బిడ్డలు దేవుని సంధిలో ప్రార్థనాపరులుగా చక్కని మరి చంటి బిడ్డలను ఇచ్చాడు దేవుడు. మరి వారిద్దరికీ కూడా యమునా స్త్రీ, రమ్య స్త్రీ, వారికి మంచి నామకరణాలు దేవుడు పెట్టారు. మరి అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఆ బిడ్డలు వారి ద్వారానే మరి ఈ ప్రాంతానికి మేము రావడానికి మార్గాలు తెరిచాడు దేవుడు. హల్లెలూయా. మేము ఎక్కడి వారమో మీరు ఎచ్చటి వారు, కానీ క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఈ స్థలానికి మమ్మల్ని దేవుడు తోడుకొచ్చారు. మరి మనము ప్రేమించకముందే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. దేవుడు ఈ యొక్క ప్రాంత ప్రజల్ని దేవుడు ప్రేమించాడు కదా. ప్రేమించి మరి సేవకులు అంటే ఇక్కడ సేవకులు లేరని, మీరు వాక్యం వినట్లేదని ఆ ఉద్దేశం కాదు, కానీ మరి ఏదో దేవుని ప్రణాళిక ఉంది. మరి ఆమెకు ఒక దర్శనం వచ్చిందమ్మా, సాక్ష్యం చెప్పింది మా సంఘంలో. నాకు ఒక దర్శనం వచ్చింది. నిజంగా ఆమె దాచుకున్న డబ్బులు, తర్వాత అత్తమావలు, తన తల్లిదండ్రులు కూడా మరి బిడ్డలకి ఎంతో సహకరించి ఈ కార్యక్రమము జరిగించండి. వాళ్ళు కూడా అమ్మ, నాన్న, అలాగే అత్తమావలు, వారి ఆడబిడ్డలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ప్రాంత ప్రజలు మీరందరూ కూడా ఏకీభవించి ఈ స్థలంలో ఈ విధంగా ఈ కార్యక్రమం జరగటానికి దేవుడు కృపనిచ్చారు. హల్లెలూయా. మరి అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మరి మనం ఎక్కడి వారమో ఎచ్చటి వారమో క్రీస్తు యొక్క ప్రేమను బట్టి ఈ స్థలానికి మమ్మల్ని తోడుకొచ్చారు దేవుడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మనము ప్రేమించకముందే కదా, మనం ప్రేమించామా, దేవుడు మనల్ని ప్రేమించాడా? మనం ఆయన దగ్గరికి వచ్చామా, మన దగ్గరికి ఆయన వచ్చారా? మనం గొప్పోళ్ళమనా? ఎందుకు వచ్చారు ఆయన? నేను వెదకక ముందే నన్ను వెదికిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించిన ప్రేమ, నేను వెదకక ముందే నన్ను వెదికిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించిన ప్రేమ, బాధలో ఓదార్పునిచ్చి బలము చేకూర్చెను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా, యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా, నా తరమా. మన తరమా ఆయన ప్రేమను వర్ణించటానికి ఏంటంట? ఏం పాట పాడం? నేను వెదకక ముందే
నన్ను వెతికిన ప్రేమ ఇది. నేను ప్రేమించకముందే నన్ను ప్రేమించిన ప్రేమ, బాధలలో ఓదార్పునిచ్చిన ప్రేమ, బలము చేకూర్చింది ప్రేమ. నిజమే దేవుని బిడ్డలారా, పాప శాపాలతో మరి లోకములో, శాపములో, పాపములో, జిగటగల దొంగ ఊబిలో మరి పడిపోయినటువంటి మన జీవితాలని దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చేయటానికి, గొప్ప కార్యం చేయటానికి, ఏ పరిస్థితుల్లో ఈ స్థలానికి వచ్చావో నీ పరిస్థితులన్నీ మార్చడానికి నీవు నమ్మిన దేవుడు సమర్థుడైన. హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా నీ దేవునికి అప్పగించు దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని సంధిలోనికి వచ్చిన మనము దేవుని బిడ్డలారా, యేసయ్య అంటే నాకు తెలియదు అన్న వాళ్ళు చేయి చూపించండి. ఇక్కడ అందరికీ దేవుని గురించి తెలుసు. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసు దేవుని బిడ్డలారా. అయితే సర్వమానవాళి మరి రక్షణార్థమై ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి సిలువలో మరి త్యాగం చేసినటువంటి గొప్ప దేవుడని, ఆయన విలువైన రక్తమంతా మన కొరకు దారపోసి ఆ విలువైన రక్తము ద్వారా మన పాపాలకి విమోచన కలగజేసిన గొప్ప దేవుడని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే మన జీవితము ఈ లోకంలో జీవించినంతకాలం, మనం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామండి? ఎంతకాలం జీవిస్తాం చెప్పండి గట్టిగా చెప్పండి. 100 అంటే 100 సంవత్సరాలు బ్రతికేస్తామన్న వాళ్ళు చేయొద్దండి. 60 అయ్యగారు వాళ్ళు చెప్తున్నారు 50 లేకపోతే 60, 100 సంవత్సరాలు బ్రతుకు. అసలు 50, 60 కూడా మనకు గ్యారెంటీ ఉందా? మన జీవితానికి? మనం అనుకుంటాం మానవుని యొక్క జీవితము నిజంగా ఎంత దుర్బలమైందో దేవుని బిడ్డలారా. మనం అనుకుంటాం మనం బ్రతికేస్తాం, ఏదో సంపాదన లేకపోతే చెమటోడ్చి కష్టపడి లేకపోతే రకరకాలుగా మన జీవితాన్ని మరి మనమే పాడు చేసుకుంటూ దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వకుండా మన ఇష్టాలు నెరవేర్చుకుంటూ మరి దేవుని యొక్క కృపకి పాత్రులంగా కాకుండా దేవునికి సమయం ఇవ్వకుండా మన జీవితాన్ని ఒకవేళ ఈ అంకితం చేయకుండా దేవునికి మన కొరకే మనం బ్రతుకుతున్నామేమో. ఈ రాత్రి మనం దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక ఆలోచనకు మనం రావాలి. హల్లెలూయా. ఇంతవరకు కూడా నీ కొరకు బ్రతికావేమో కానీ ఇక నుండి అయినా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను ఏమి రిఫరెన్స్లు చెప్పట్లేదు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించాలంట. ఇంతవరకు నీ కొరకు జీవించావు, ఇంతవరకు నీ కుటుంబం కొరకు కష్టపడి పనిచేసి ఏమండి ఈ లోకంలో మనం ఎంత కష్టపడినా మనం ఈ లోకంలో నుంచి ఏమైనా తీసుకెళ్తామా? చూడండి ప్రసంగి గ్రంథం 5:15 వచ్చిన ఒకసారి. అంటే వాక్యాలు చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక త్వరగానే ముగించేస్తాను. త్వరగా ముగించేయండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక్కడే ఉన్నారు కదా, అందరు ఇక్కడే ఉన్నారు కదా, మనసులు ఎటు వెళ్ళనివ్వద్దు. చదువు. ప్రసంగి 5:15 వచ్చిన. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చును ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలిపోవును. వాడు ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. ఏమి చాలమ్మ. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూడండి, దేవుని పిల్ల తల్లి గర్భములో నుండి ఎలా వచ్చాం మనం? ఎలా వచ్చాం? బోల్డ్ బంగారం వేసుకుని పొట్టు బట్టలు కట్టుకుని అలా వచ్చామా? భర్తలతోటి పెళ్ళిళ్ళు చేసుకుని అలా రాలేదు. ఈ రోజుల్లో చాలామంది ఎలాగంటే భర్త చనిపోయాడు అనుకోండి, ఆవిడ వస్తే విధవరాలు వస్తుంది ఎలకు అంటారు. అంటే మనం అవన్నీ కూడా మనం పట్టించుకోవటానికి వీలు లేదు. అవి మనల్ని ఏమి చేయలేవు. అసలు వాళ్ళతోటి మనం కార్యక్రమాలు చేయించుకుంటే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అయితే మనం ఈ లోకానికి ఎలా వచ్చాం? మళ్ళీ ఎలాగెళ్తాం? దిగంబరిగానే వెళ్ళిపోతాం. మనం సంపాదించుకున్నది ఏవైనా మన వెంట వస్తుందా? ఏది రాదని తెలుసు కూడా దేవుని సన్నిధి అంటే మనం చాలా నిర్లక్ష్య పెడతాం. దేవునికి ఇచ్చే సమయం మనము
దేవునికి ఇవ్వట్లేదు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. దేవునికి ఇచ్చే సమయం మనము దేవునికి ఇవ్వాలి. అసలు మనము లోకంలో జీవిస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈ లోకాన్ని విడిచి ఒక దినాన్ని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది మనకి శాశ్వతమైనది కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రాత్రి దేవుని యొక్క రక్షణ ఈ ప్రాంతానికి దేవుడు ఇవ్వాలని కోరిక మీదట దేవుని యొక్క కృప ఇక్కడ ఉంది కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నేను దేవుని యొక్క వాక్యం ఏం చెప్పాలని ఆలోచన కలిగినప్పుడు నా సొంత ఆలోచనలు కాదు ఇవి, నా సొంత ఉద్దేశాలు కాదు ఇది. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారానే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఈ రాత్రి ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. ఏదో సంపాదన చేయాలి, ఏదో చేయాలి. ఏమండి, మన షాప్కి వెళ్ళినప్పుడు ఒక గడియారం కొంటాం. ఏమండి, ఇది ఎంతవరకు మీరు గ్యారంటీ ఇవ్వగలరు అంటాం షాప్ అతన్ని. అంటామా లేదా? ఆయన అంటాడు కొన్ని ఒక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలమ్మా అని చెప్తాడు. ఒక ఫ్రిడ్జ్ తీసుకుంటే ఒక 5 సంవత్సరాలు అంటాడు. అయితే మానవుని జీవితానికి గ్యారంటీ ఉందా? ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి. ఎంతమంది కన్ను మూసారండి ఈ కరోనా వచ్చినప్పుడు. ఎంతమంది గొప్ప గొప్ప దైవ సేవకులే కాదు, గొప్ప ధనికులు ఎంతోమంది నిద్రించారు దేవుని బిడ్డలారా. ఈరోజు మనము సజీవులముగా ఉన్నాం. సజీవులంగా ఉన్నామంటే ఇది దేవుని యొక్క కృపే. అందుకే మనము కృతజ్ఞత కలిగిన వారంగా నీ సమయాన్ని దేవునికి సమర్పణ చేయాలి. మనం పాటలు పాడతాం, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయము ప్రభువుకి అని మనం పాడతాం. కానీ అవి మనం సమర్పణ కలిగి ఉంటున్నామండి. ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా. నేనేదో పెద్ద ప్రసంగం చేయడానికి రాలేదు ఇక్కడ. దేవుని సందులోనికి వచ్చిన మన జీవితాన్ని, మానవుని యొక్క జీవితము ఎంత దుర్బలమైందో, మనం ఈ లోకంలోనికి వచ్చిన మనము ఈ లోకంలోంచి మళ్ళా మనం ఏమి తీసుకెళ్ళలేం. మనం ఎలా వచ్చాము? మనం చదివాం కదా వాక్యం, ఇప్పుడు చదివాం ఏమని, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారంగానే వెళ్ళాలంట. మనం ఏ ప్రకారంగా తల్లి గర్భములో నుండి ఇక్కడికి వచ్చామో ఆ ప్రకారంగానే మనం వెళ్ళాలి. జాగ్రత్త. నువ్వు సంపాదించినది ఏది కూడా నీ వెంట రాదు. నువ్వు దేవుని కొరకు నిలబడి నీ జీవము ఈ యొక్క ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలి దేవుని బిడ్డలారా. అందుకంటాడు, దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందున దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు. నీకంటూ ఏముందిలే? ఏముంది నీకు? ఏముందండి? అర్థమైందా? పాటే ప్రసంగం దేవుని బిడ్డలారా. పాటే ఏమంట? ఎలా వచ్చాం? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందున దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు. నీకంటూ ఏముందిలే? నీకంటూ ఏముందిలే? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా సోదరా, నీ బ్రతుకు మార్చుకోవా? ఈ రాత్రి మార్చుకుందామా మన బ్రతుకు? ఇంతవరకు నీ కొరకు జీవించావు దేవుని బిడ్డలారా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకంలో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలచే ధైర్యం నీకుందా? నిలచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా సోదరా, నీ బ్రతుకు మార్చుకోవా. ఈ పాట ఎంతమందికి
వచ్చు కదా. మరి ఇందులో ఉన్న భావం, ఇందులో ఉన్న అర్థం మనం గమనిస్తే ఏమంట, ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ ఏముంది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములోనంట. మరి దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగానే పోతాం దేవుని బిడ్డలారా. ఏముంది మనం తీసుకెళ్ళటానికి. కాబట్టి రాత్రి దేవుని సంధిలోనికి వచ్చిన మనం అయితే దేవుడు చెప్తున్నాడు రెండు మార్గాలు, రెండు మార్గాలు. చూడండి మత్తయి సువార్త మరి 7వ అధ్యాయం 13వ వచనం అనుకుంటూ ఉంటుంది కదా, ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చదవం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరేనంట. ఆ కొందరిలో నీవు ఉండాలి ఈ రాత్రి. హల్లెలూయా. ఆ కొందరిలో మనం ఉండాలి దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించి వారందరూ కొందరే. ఆ కొందరిలో మనం ఉండాలి. ఆ కొందరిలో ఈరోజు నీ గుండె మీద చేసుకుని చెప్పు, ఈ రాత్రి ఆ కొందరిలో నేను ఉండాలి ప్రభువా. చెప్పరా చెప్పండి, మీ గుండె మీద చేసుకుని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ రాత్రి. నేను ఉండాలి ప్రభువా. ఆ కొందరిలో నీవు ఉండవా? విశాల మార్గాన్ని వెళ్ళిపోతావా ఏంటి? విశాల మార్గం ఏంటి? విశాల మార్గం. ఆ మార్గమున వెళ్ళేవారు అనేకులంట. అనేకులు వెళ్ళే మార్గాన్ని వెళ్తావా? నువ్వు తల్లి గర్భములో నుండి ఏ రీతిగా వచ్చావో ఆ రీతిగా వెళ్ళటానికి దేవుడు నిన్ను పిలవలేదు దేవుని బిడ్డలారా. ఎందుకు పిలిచాడు? నువ్వు వచ్చిన మార్గాన్ని వెళితే నీకు ప్రమాదం ఉంది కదా. దేవుని యొక్క వాక్యంలో హేరోదు మరి కాచుకుని ఉంటాడు. ఎవరితో చెప్తాడు? మీరు వచ్చిన మార్గమున మీరు వెళ్ళొద్దని ఎవరితో చెప్తాడు? ఎవరితో చెప్తారు? ఎవరు చెప్పారు? జ్ఞానులతోటి. దేవుని దూత. వారు వెళ్ళారు. ఆయన ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకుని రండి అని హేరోదు పంపిస్తే వాళ్ళు నిజంగా హేరోదు మంచి మనసుతో చెప్పాడా? కపటంతో చెప్పాడు. అంటే వెళ్ళి మీరు కనుగొని రండి, మీరు వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి ఆయన నేను ఆరాధిస్తానని చెప్పాడు. కానీ అది ఆయన హృదయంలో నుంచి వచ్చిన మాట కాదు, కపటంగా చెప్పాడు. అది దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు అంటాడు, మీరు వచ్చిన మార్గము గుండా మీరు వెళ్ళొద్దని దేవుని యొక్క దూతల ద్వారా వారికి దేవుడు తెలియపరిచినప్పుడు వారు వేరొక మార్గము గుండా వెళ్ళారు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు తల్లి గర్భము గుండా ఏ రూపేణ వచ్చావో మనం చదివాం. దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే వెళ్ళిపోతావు. కనుక ఆ మార్గం గుండా వెళ్ళటం దేవుని చిత్తము కాదు. కనుక నీవు ఎలా వెళ్ళాలంటే వేరొక మార్గము నీకుంది. వేరొక మార్గం నీ కొరకు ప్రతిష్ఠింపబడి ఉంది దేవుని బిడ్డలారా. ప్రతిష్ఠింపబడిన మార్గం ఉంది. ఆ మార్గము గుండా మనం వెళ్ళాలి. ఆ మార్గమే ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గమును వెళ్ళేవారు కొందరే. ఆ కొందరిలో నేనుండాలి ప్రభువా, నేనుండాలి ప్రభువా. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, ఒకటి ఇరుకు, రెండు విశాలం. విశాల మార్గం చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు లోకము మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. చాలా మనకి అన్నీ కూడా చాలా బయటికి వెళ్తే చాలా బాగుంటాయి. ఇక్కడ ఏముందండి, ఇక్కడ ఏదో అలాగే వీళ్ళందరూ ప్రార్థన చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఈ వాక్యించావు ఇదే కదా అని అనుకుంటాం. బయట అయితే లోకం చాలా మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే ఆకర్షణీయతలోనికి ఇప్పుడు యవన బిడ్డలేంటి, తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళు కూడా లోకమే బాగుందనుకుంటున్నారు. ఈ లోకం ఏం చేస్తుంది? మనల్ని ఒక దినాన్ని మోసం చేస్తుంది. మనకు తెలుసు కదా. నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయున్. ఈ మాయాలోకం నమ్మవద్దు గనుక నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయున్. ఈ మాయాలోకం నమ్మవద్దు. ఏమంటున్నాడు దేవుడు? ఈ లోకం ఏం చేస్తుంది? ఆశలు చూపుతుంది. ఎర్రస్తా ఉంటాడు సాతానుడు తీసుకొచ్చి ప్రార్థనకి వెళ్ళి తెల్దామని నువ్వు అనుకుంటావు. ఎవరో ఒకరు వచ్చి చెప్తారు, ఈవేళ నీకు 1000 రూపాయలు ఇస్తాను, చిన్న పని ఉంది చేస్తావా అని. ఆ 1000 రూపాయలు నీకు ఎర్ర కనబడుతుంది కాబట్టి మందిరమే మానేస్తావు. ఆ 1000 రూపాయలకి వెళ్ళిపోతావు. ఆదివారం ఆరాధన మాత్రం మానటానికి వీలు లేదు దేవుని బిడ్డలారా.
అన్ని దినాలు నీవే, కానీ దేవునికి ఇచ్చే సమయం మాత్రం దేవునికి ఇవ్వాలి. నీకు ఎన్ని పనులున్నా దేవుని పని చేస్తే కనుక దేవుడి రాత్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని మాట మీరు శ్రద్ధగా వినాలి. దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఎలాగ ఆశీర్వదిస్తాడండి? 28వ ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది కదా. ఎలాగ ఆశీర్వదిస్తాడంట? ఎలాగ ఆశీర్వదిస్తాడంట? యెహోవా మాట మీరు శ్రద్ధగా వింటే, నా మాట మీరు శ్రద్ధగా వింటే సమస్త నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడంట. దేవుని బిడ్డలారా, హెచ్చిస్తాడు. హెచ్చు ఎక్కడి నుంచి కలుగుతుంది? హెచ్చు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? దేవునిలో మనం ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు హెచ్చిస్తాడు. మనం చాలా తగ్గించుకోము. అన్ని విషయాల్లో మనమే పైగా ఉండాలి. నా మాటే వినాలి. భార్యాభర్తల మధ్యలోనైనా భర్త మాట నేను వినాలా, భార్య మాట భర్త వినాలా అని ఆలోచిస్తే, అది కూడా ఇక్కడ భార్యాభర్తలుగా ఉన్నారు చాలామంది. ఏమనుకుంటా నా మాటే పైన ఉండాలి అన్న కాడి నుంచి అక్కడి నుంచి గొడవలు వచ్చేస్తాయి. కుటుంబము కట్టబడే కుటుంబం ఏమవుతుందంటే విడిపోతూ ఉంటుంది. అది కూడా ఉండకూడదు. మనం ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు నేను హెచ్చిస్తాడు. ఈ రాత్రి మనం దేవునిలో తగ్గించుకుందాం. దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నీ కొరకు ప్రాణం పెట్టాడైనా, నీ ప్రక్కనే నిలబడినటువంటి దేవుడైనా, నీ సమస్యలు ఎన్నో పరిస్థితులు నీ ముందుకు వచ్చి నిలబడితే ఆ పరిస్థితులన్నిటికీ పరిష్కారం చూపేది దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే మనం వచ్చిన మార్గాన్ని వెళ్ళటానికి వీలు. ఇప్పుడు మన మార్గము మారిపోవాలి. ఎలా మారిపోవాలి? ఇరుకు మార్గం అంటే మన దేవునిలో ఇరుకు మార్గం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. చాలామంది అంటారు ఆ మార్గంలోకి వస్తే ఇలా ఉండాలండి, లేకపోతే తాగకూడదు, లేకపోతే సిగరెట్ తాగకూడదు, సినిమాలు చూడకూడదు, బూతులు తిట్టకూడదు. మరి పరిశుద్ధంగా ఉంటేనే. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. నువ్వేలో ఆదివారం ఆరాధనకి వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ సీరియల్ దగ్గర కూర్చోవచ్చా? సీరియల్ చూసినా ఒకటే, సినిమా చూసినా ఒకటే. ఈ రాత్రి ఎంతమంది సీరియల్ చూస్తారు? అందరూ నవ్వేసుకుంటున్నారు. దేవుడు చూడండి. దేవుడు ఎలా ఉన్నాడు? చూడలేడు ఆయన సమస్తం ఏంటి? ఇక్కడ నిలబడి పాటలు పాడుతున్నారు కదా, దేవుని వాక్యం చదువుతున్నారు. సీరియల్ చూడొచ్చా? తప్పా రైటా? తప్పన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. తప్పే కదా. మరి చూద్దామా ఈ రాత్రి? అది కూడా మనం ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జిస్తే దాని వైపు ఇంకా ఏదన్నా మనం ఒకటి చూసి అసహించుకున్నాం అనుకోండి, విసర్జిస్తే మళ్ళీ దాని వైపు చూస్తామా? అదే అలా విసర్జించండి. సీరియల్ చూడకపోతే ఉండలేరా? దానివలన మీ జీవితం నాశనం అవుతుంది. దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారు దేవునికి ఇచ్చే సమయము మీరు సీరియల్కి ఇస్తున్నారు. దేవుని సందులో ఈ రాత్రి ఎందుకో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ సీరియల్ చూసి వాళ్ళందరూ ఒకసారి చేయి పైకి ఎత్తండి. దేవుడు చూస్తున్నాడు. ఎత్తండి, పర్వాలేదు. మిమ్మల్ని దేవుడు క్షమిస్తాడు ఈ రాత్రి. ఒప్పుకోండి దేవుని బిడ్డలారా, ఒప్పుకోండి. అయ్యో బాబోయ్, భలే ముసుగులేసుకుని కూర్చున్నారు ఇక్కడ. ఈ రాత్రి దేవుని భయం ఉండాలి. దేవుని బిడ్డలారా, భయం లేని భక్తి చేయకండి. మీరు ఎంతకాలం భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమే. ఇరుకు మార్గం గుండా, అదిగో ఇందుకే ఇరుకు మార్గం గుండా రారు. ప్రార్థనకి వెళ్తారు, మళ్ళీ ముసుగులేసుకుంటారు, ప్రార్థన చేసేస్తారు, మళ్ళీ అంతా చాలా గంట సేపు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? మళ్ళీ మనం ఎన్ని కబుర్లు చెప్తామో, యేసు ప్రభువు నమ్ముకోండి. ఎవరు నమ్ముకుంటారండి? మన ప్రవర్తన బాగోకపోతే మనం ఇప్పుడు రజనీ ఉంది, ఆమె అంటది, అమ్మ నాకు ఏదన్నా కొనుక్కోవచ్చు కానీ ఒక ఆత్మ రక్షింపబడితే నాకు అదే సంతోషం అంది. నిజంగా ఆ బిడ్డను బట్టి చాలామంది ఆమెను దీవించారు. నేను చెప్పాను మా చర్చిలో మా అమ్మాయి ఇలా చెప్పింది, అమ్మ ఎలాగైనా మా ఊరు తీసుకెళ్ళాలి మిమ్మల్ని, నేను పొందుకున్న రక్షణ మా వాళ్ళు పొందుకోవాలి అనే వాళ్ళందరూ కూడా ప్రభువులో బలంగా ఉండాలమ్మా, ప్రభు కొరకు జీవించాలి, నాశనమైన గోతులోనికి వెళ్ళిపోకూడదు, పరలోకానికి రావాలి, మనందరం కూడా దేవుని రాజ్యంలో కట్టబడాలని ఆ బిడ్డకున్న విశ్వాసాన్ని బట్టి మేమందరం ఈ స్థలానికి వచ్చాం. దేవుని బిడ్డలారు, ఎంత కష్టమో, చాలా కష్టమే. చంటి బిడ్డలతోటి ఈ స్థలానికి రావడానికి దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఈ రాత్రి ఒప్పుకుందామా? దేవుని వాక్యం చెప్తున్నాడు, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు కనికరం పొందాడు. ఎత్తిన చేతులన్నీ దేవుడు ఆశీర్వదించును గాక. ఈ రాత్రి ఆ సీరియల్ స్వభావాన్ని యేసు నామములో కొట్టివేయబడును గాక.
ఈ రాత్రి ఒక నూతనమైన జీవితానికి రండి దేవుని బిడ్డలారా. ఇరుకు మార్గం గుండా ప్రవేశించండి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం బాధగానే ఉంటుంది, అయినా సరే దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తాడు. నువ్వు నరకానికి పోవటం దేవుని చిత్తము కాదు. నువ్వు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. నువ్వు ఈ లోకంలో ఎంత అందంగా ఉన్నా, ఎంత సమృద్ధిగా ఉన్నా, ఎంత ధనం ఉన్నా నీకు ఇవేవి కూడా నీ వెంట వచ్చేవి కాదు దేవుని బిడ్డలారా. ఎవరికి భయపడుతున్నారు మీరు? ఒకవేళ సీరియల్ చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, పాస్టర్ గారు వచ్చేటప్పటికి మళ్ళా గవ్వగా కట్టేసేసి ఏం తెలియని వందనాలు అయ్య గారు. ఆ పాస్టర్ గారు చూడకపోవచ్చు, మరి దేవుడు చూడడం ఏంటండి? అసలు జ్ఞానం ఉంటుందా మరి మనకి? దేవుడు చూడ్డా? పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు చూడకపోవచ్చు మీరు చేసే పని కదా. ఎవరు చూస్తున్నారు? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. అడగడా మరి? తీర్పు రోజు చాటుని వెళ్ళిపోయి గోడ చాటుకి వెళ్ళిపోదాం అడగలేని అనుకుంటున్నావా? ఒకవేళ నీ భర్త నిన్ను అడగకపోవచ్చు, నీ సేవకుడు నిన్ను అడగకపోవచ్చు, నీ దేవుడు సమస్తము చూస్తున్నాడు దేవుని బిడ్డలారా. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదులే, లేకపోతే పాస్టర్ గారు వచ్చేటప్పుడు కట్టి పెట్టేద్దాం మళ్ళా ఎలాగైనా అంటే. మన జీవితం ఎలా ఉంటుంది అంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో కదా. ఇద్దరు సోదరీలంట నీళ్ళ కుండి దగ్గర, ఇప్పుడు ఇప్పుడంటే పైపులు వచ్చిన ఇంట్లో కదా, ఇదివరకు ఏంటి నుయ్యలు కదా, నూతి దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళారంట. నీళ్ళు చేదుకుంటా ఉంటే ఇద్దరు పాపం ఇద్దరు ఒకే చర్చికి వెళ్తారు, ఇద్దరు గొడవాడేసుకుంటున్నారు. నేను ముందు వచ్చానని ఆ బకెట్ లాగేసుకుంటుంటే వాళ్ళిద్దరూ పచ్చి బూతులు తిట్టేస్తున్నారంట. ఆ మార్గం గుండా పాస్టర్ గారు వెళ్తున్నారంట. పాస్టర్ గారు వెళ్తుంటే ఆవిడంట పాస్టర్ గారిని చూసి ఇలా ముసుకేసేసుకుని మీ అక్క హల్లెలూయా, మీ అమ్మ హల్లెలూయా, మీ నాన్న హల్లెలూయా, మీ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా 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 అంటుందంట. ఇది అంత దౌర్భాగ్యం అండి. అప్పటి వరకు బూతులు తిట్టేస్తుందంట, పచ్చి బూతులు తిట్టితే పాస్టర్ గారు స్వయంగా విన్నారంట. విన్నటువంటి ఆ పరిస్థితి మరి చూడలేదు. అయినా అమ్మాయి ఎందుకు అలాగా దేవుని సన్నిధిలో తప్పది, చాలా పొరపాటు చేస్తున్నా అని ఆ పాస్టర్ గారు గద్దించి, నువ్వు తిట్టిన బూతులన్నీ నేను విన్నాను, నేను వినకపోయినా నీవు నమ్మిన దేవుడు విన్నాడు, తప్పది అని గద్దించినప్పుడు ఆమె వెళ్ళి పశ్చాత్తాపడిందంట. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం ఈ రోజు నీకు పెళ్లి చూపులు, పశ్చాత్తాపమే నీకు పెళ్లి చూపులు. పశ్చాత్తాప పడాలి. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? పశ్చాత్తాప పడింది. ఆమె పేరు లేదు దేవుని వాక్యంలో, పాపాత్మురాలంట. పాపాత్మురాలైన స్త్రీ దేవుని సందులోనికి వచ్చి మరి కన్నీరు కార్చింది. ఆమె కన్నీటి ప్రార్థనే ఆమె జీవితాన్ని మార్చేసింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి. ఈ రాత్రి ఒక మార్పు రావాలి మన జీవితంలో. మార్పు అనేది లేకపోతే ఎందుకు దేవుని సంధికి వచ్చి ప్రయోజనం ఏముంది? భక్తిలో శక్తి లేకపోతే, భక్తి చేస్తున్నావు పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించకపోతే అట్టి వారికి దేవుడు విముఖుడు అంట. వాళ్ళ ఎంక చూడడు. దేవుని బిడ్డలారా, మీరు భ్రమలోకి వెళ్ళిపోతున్నారేమో. సీరియల్ ఎంతమంది చూస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయలేత్తేస్తారు. ఈరోజు గొప్ప మార్పు మన జీవితంలో వస్తుంది కదా. తీర్మానం చేసుకుందామా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడే కనికరం పొందుతాడని దేవుని వాక్యంలో ఉంది. మరి దేవుని యొక్క కనికరం మనం పొందాలంటే ఈ యొక్క రాత్రి ఆ ప్రతి పరిస్థితి కూడా మనము విడిచిపెట్టేయాలి. అందుకే చెప్తున్నాడు కదా, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి, ఆ మార్గమున వెళ్ళువారు కొందరే. ఎందుకంటే అది చాలా సంకుచితంగా ఉంది, ఇరుకుగానే ఉంటుంది. దేవుని బిడ్డలారా, విశాలంగా ఉండదు. విశాల మార్గమున వెళ్ళేవారు అనేకులంట. అందులో వెళ్ళేవారు చాలామంది వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తారు? నరకానికి. నరకం అంటే నరకంలో ఏముంటుంది? ఎన్నాళ్ళు మరి తెలుసు కూడా కదండి. తెలుసు అంటే సీరియల్, ఇక్కడ చక్క పాటలు పాడిన వాళ్ళు సీరియల్ చూస్తాం చెయ్యెత్తున్నారు. ఎంత సిగ్గది. దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డల, దేవుణ్ణి దుఃఖపెట్టొద్దు దయచేసి. ఈ రాత్రి దేవుడు ఎందుకో మనతో మాట్లాడుతున్నారు. నీ ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు వాక్యంలో ఉంది ఏమంట? ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ
అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు, నా వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా సోదరా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా సోదరా, మారు మనసును పొందవా. ఇదే సమయం అంట, ఇది అనుకూల సమయం. ఈ అనుకూల సమయంలోనే నీవు మారు మనసు ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోండి దేవుని బిడ్డలారా. ప్రభువా, ఇంతవరకు నేను తెలుసో తెలియకో ఒకవేళ ఇటు సీరియల్ చూసేస్తున్నాను, ఇటు నీ సన్నిధికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవటం వల్ల నీకేంటి ప్రయోజనము లేదు దేవుని బిడ్డలు. ఒకవేళ ఈ రాత్రే మన ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఏం పర్వాలేదు, మిమ్మల్ని ఎవరు కొట్టరు. ఇక్కడ విశాఖపట్నం నుంచి వచ్చేది కొట్టేస్తారేమో అనుకుంటున్నారా ఏంటి? ఎక్కడికి వెళ్తాం? చక్కగా చెప్తున్నారు. మరి నరకానికి వెళ్ళిపోతానుక దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి విలువైన రక్తమంతా కూడా ప్రాణంగా పెట్టి ఆఖరి బొట్టు వరకు దేవుని బిడ్డలారా, ఆఖరి బొట్టు వరకు ఆయన కలువరి సిలువలో బలియాగం చేయబడ్డారు. ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి ఒక తీర్మానానికి రండి. ప్రభువా, నా కొరకు మీరు చేసిన త్యాగానికి నేనేమి చేయలేని నిస్సహాయకురాలుగా మిగిలిపోతున్నాను. ప్రభువా, ఈ రాత్రి నన్ను తాకండి నాయనా. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు నీ వాక్యానికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి. నీ వాక్యం నా హృదయంలో ఉంచుకోవాలి దేవుని బిడ్డలారా. నీ హృదయంలో నీవు దేవుని యొక్క వాక్యం నువ్వు ఉంచుకుంటే నువ్వు పాపము చేయలేవు. దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది, ఆయన మాట నిన్ను నడిపిస్తుంది, ఆయన మాట నీ బాధల్లో నీకు నెమ్మదినిస్తుంది దేవుని బిడ్డలారా. ఆయన మాట వెల్లడి ఎగుడు తోడనే వెలుగు కలుగుతుంది. అది తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తుందంట. నీ మాట జీవం గలదయ్యా, నీ మాట శక్తి గలది. అందుకే దేవుని వాక్యంలో ఉన్న శక్తి నిన్ను తాకాలి. దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనని శోధిస్తుంది. అది ఎందుకు? దేవుని యొక్క వాక్యం ఏంటంట? సజీవమైనది. మన దేవుడు సజీవుడు. ఆయన ఎక్కడున్నారు దేవుని బిడ్డలారా? ఎక్కడున్నారు? పైన ఎక్కడో ఉన్నారు, చూడలేదు అనుకుంటున్నారా? ఆయన ఇక్కడే ఉన్నారు. వాగ్దానం ఉంది. ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానన్నారు ఆయన. ఈ రాత్రి ఆయన మన మధ్యలో ఉన్నారు. భయపడుతున్నావా? నువ్వు మనుషులకి భయపడకు, దేవునికి భయపడు. మనుషులు ఏదో అంటారని, లేకపోతే ప్రార్థనకి వెళ్ళకపోతే పాస్టర్ గారు అడుగుతారేమో, అది కాదు. నీ జీవితంలో నీలో దేవుని భయం ఉండాలి. దేవుని భయము మనలో లేకపోతే మనం ఎలాంటి పనులైనా చేసేస్తాం. నీ ఇష్టాలు నువ్వు నెరవేర్చుకుంటావు. నీ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది. నువ్వు ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉండాలి. ఈ లోకంలోంచి నిన్ను వేరు చేసుకున్నాడు ఆయన. పాపం నుంచి, శాపము నుంచి, లోకమంతటిలోంచి నిన్ను వేరు చేసుకున్నాడు. నువ్వు ఒక వేరైన ప్రత్యేకమైన బిడ్డగానే ఉండాలి. కానీ నువ్వు అన్నిటిలో కలిసిపోవటానికి వీలు. వాళ్ళు ఏదో చేస్తే నేను అదే చేస్తాను, లేకపోతే వాళ్ళు సీరియల్ చూస్తే నువ్వు క్రైస్తవురాలుగా నీవు ఇతరులకి చూసే వాళ్ళకి నువ్వు చెప్పాలి తప్ప నువ్వే చూస్తే మరి ఇంకా వాళ్ళు ఎలా దేవునిలోకి వస్తారు? మనం బ్రతికిన వారమా, చచ్చిన వారమా? చెప్పాలి. మీరే ఆన్సర్ చెప్పాలి. బ్రతికిన వారమా, చచ్చిన వారమా? చెప్పండారా? ఎలా బ్రతికేసామండి. బ్రతికిన వాళ్ళమని ఎలా చెప్తున్నారు మీరు? ఎలా చెప్తున్నారు? అపరాధములు, పాపములు అన్నీ మనలో పెట్టుకుని మనం బ్రతికామా, చచ్చామా? చచ్చిన స్థితి మనలో ఉంటే ఆ చచ్చిన వారిని బ్రతికించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఆయన? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉంటుండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించానంటున్నాడు ఆయన.
క్రీస్తుతో మనం బ్రతికాము దేవుని బిడ్డలారా. బ్రతికిన మనము మళ్ళా ఆ చచ్చిన స్థితి ఎందుకు నీకు? ఇంకా జీవము లేకుండా దేవుని యొక్క శక్తి నీలో నుంచి వెడలిపోయి మళ్ళా లోకానుసారమైన ఆ టీవీలు, సీరియళ్ళు, సినిమాలు, లేకపోతే నీకు ఇష్టాలు నీ ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఇరుకు ద్వారమున ప్రవేశింప లేకుండా ఆ విశాల మార్గముగానే వాళ్ళు వెళ్ళిన దారిలోనే నేను వెళతానంటే మరి ఇతరులని ఎవరు రక్షిస్తారు? అసలు నేను ఎందుకు రక్షించాడు అనుకుంటున్నావు? ఎందుకు రక్షించాడు దేవుడు? ఎందుకు పిలిచాడు కదండి మనల్ని. లోకంలో ఎంతోమంది ఉన్నారు నీకంటే గొప్పవారు, గనులు, జ్ఞానవంతులు, అందచందాలు కలిగిన వారు, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవుని బిడ్డారా. వారికి లేని రక్షణ నీకు ఇచ్చాడు ఈ రోజుని. రక్షణ ఎంత విలువైంది అనుకుంటున్నారు? ఈ రక్షణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఆ భయంకరమైన ఆ నరక యాతనలోనికి నువ్వు వెళ్లకుండా నిన్ను కాపాడటానికే నీ దేవుడు ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా వచ్చాడు దేవుని బిడ్డలారా. నిన్ను రక్షించాడు. బాప్తీసం తీసుకున్నారు కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకున్నారు కదా. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ చేయలేదండి. అయ్యో సీరియల్ చూసి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. బాప్తీసం తీసుకున్నామని అందరూ చేతులు ఎత్తున్నారు. అది ఎంత తప్పండి అసలు? ఎంతమంది సీరియల్ చూస్తున్నారంటే అందరూ ఎత్తేసారు. ఎంతమంది బాప్తీసం తీసుకున్నారంటే అందరూ ఎత్తేసారు. ఒక నూతన మార్గానికి వద్దామా ఈ రాత్రి? వదిలేద్దాం, అవన్నీ వదిలేద్దామా? లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నవాడు నిరంతరం నిలుస్తాడు దేవుని బిడ్డలారా. ఆయన మాట మీద ఆశ పెట్టుకోండి. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది దేవుని బిడ్డలారా. నీకు ఏమున్నా లేకపోయినా, ఈ లోకంలో ఏమి లేకపోవచ్చు, లేకపోతే ఈ లోకంలో నీకు డబ్బు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు ఐశ్వర్యవంతుడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని యొక్క వాక్యంలో రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవము ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన ఎవరి వలన కలుగుతుందంట? ఇప్పుడు మరి క్రీస్తు మాట మనం వింటున్నాము కదా, మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? అండి? విశ్వాసం అనేది ఎలా ఉండాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందులోనే ఉంటే హెబ్రీ పత్రికలో చాలా మంచి విషయాలు ఉంటాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా అంటాడు దేవుని వాక్యంలో. అంటే మనకి విశ్వాసం అనేది దేవుని యొక్క సన్నిధిలో మనకు ఉండాలి. విశ్వాసం ఉంటే ఈ విశ్వాసము నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్యరాజ్యానికి తీసుకెళ్తుంది. నీ యొక్క కష్టము దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కొంత కష్టపడండి. ఇప్పుడు చెప్తే కష్టము మనకి ఎక్కడికి కర్త దగ్గరికి తీసుకెళ్తుంది. నీ ఇష్టము నష్టానికి తీసుకెళ్ళిపోతుంది. నీ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి కాదండి దేవుడు నిన్ను రక్షించింది. ఎక్కడికి తీసుకెళ్తాడు నిన్ను? కొంచెం దేవుని సందులో కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం ఇరుగ్గానే ఉంటుంది, కొంచెం బాధగానే ఉంటుంది. ఈ మార్గం గుండా వెళ్ళాలంటే అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, సిగరెట్ తాగకూడదు, సినిమాలకి వెళ్ళకూడదు, త్రాగుడు ఉండకూడదు. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇవి ఎవరు పాటిస్తారండి? ఇక్కడ నువ్వు పాటించకపోతే అక్కడ ఏడవలసి వస్తుంది. ఇక్కడ నువ్వు పాటిస్తే అక్కడ దేవునితో యుగయుగాలు కూడా సంతోషించడానికి దేవుడు కృపణిస్తాడు దేవుని బిడ్డలారా. ఏది కావాలి? తుచ్చమైనది కావాలా? యుగయుగాలు ఉండేది కావాలా? మరి యుగయుగమాలు ఉండేది భలే కోరికలు కోరుతారు మీరు. యుగయుగాలు ఉండేదే కావాలన్నప్పుడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనము వదిలేయాలి, విసర్జించాలి. నీకు ఒకటి కావాలంటే ఒకటి వదిలేయి. రెండు కావాలి మనకి కదా, రెండు కావాలి. బాప్తీసం తీసుకున్నాం, సీరియల్ తీసుకుంటున్నాం. ఇది ఉండకూడదు. మరి ఏదో ఒకటే పట్టుకోండి. ఈ రాత్రి ఒక్కటే. ఈరోజు దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. దేవుని కృప మీ మీద ఉంది దేవుని బిడ్డలారా. ఈ రాత్రి ఒక్క నిమిషం మీరు ఆలోచించుకోండి. ప్రభువా, నేను చేస్తున్నది తప్ప రైటా? ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, నీ మాటకి నేను విధేయత కలిగి ఉండాలి. ఈ రాత్రి వాటన్నిటిని నేను విసర్జిస్తున్నాను ప్రభువా. ఈరోజు నేను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడుతున్నాను ప్రభువా. మీరు అనుకుంటారు ఈవేళ సీరియల్ వదిలేసి వచ్చేస్తాం అనవసరంగా.
ఏం జరుగుతుందో మా పక్కన ఉన్న సిస్టర్ని అడుగుదాంలే, ఏం జరిగింది ఈవేళ? ఆవిడ అంత స్టోరీ అంతా చెప్పేద్ది. ఇక్కడ వాక్యం అట్టుకెళ్ళి నువ్వు స్టోరీ చెప్పగలవా? ఈ రాత్రి దేవుడు మాతో సూటిగా మాట్లాడారండి. చాలా మంచి వాక్యాలు దేవుడు మాతో మాట్లాడారు. మమ్మల్ని నరకాన్ని తప్పించేది దేవుని యొక్క వాక్యమే, మమ్మల్ని నిత్యరాజ్యానికి తీసుకెళ్లేది గొప్ప దేవుడు ఆయన మాత్రమే అని నువ్వు చెప్పగలవా? దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే దేవుని బిడ్డలారా నీకున్న ప్రతి పరిస్థితులన్నీ విడుదలైపోతాయి. విడిపించడానికి నీ దేవుడు సమర్థుడు. వాక్యంలో ఎన్నో విషయాలు నేను రిఫరెన్స్లు చెప్తే మరి సమయం అయిపోతుంది, ఇప్పటికే టైం అవుతుంది కనుక ముగించేమో చెప్పాలా? చెప్పమా? హల్లెలూయా. మీ ఇష్టమే అది. అంటే మీకు ఒకవేళ టైం అయిపోతుంది అనుకుంటే ముగించేద్దాం, లేకపోతే చెప్పమంటే ఈ రాత్రి అంతా చెప్పమని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృప మన మీద ఉంది దేవుని బిడ్డలారా. ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రభువా, నీ సన్నిధిలోనికి వచ్చిన నేను ధన్యురాలిని, ధన్యుడిని. ఈ రాత్రి మాతో మాట్లాడుతున్నావు నాయనా. ఈరోజు మనం చెప్పుకున్నాం కదా, తల్లి గర్భంలోంచి ఏ విధంగా మనం వచ్చామో ఆ విధంగానే వెళ్ళిపోవాలి దేవుని బిడ్డలారా. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడుని ప్రాణమడిగితే, ఈ రాత్రి దేవుడుని ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా? నీ సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. నిన్ను విడవడు, మరణమైన జీవమైన. ఏంటంటే చెమటోడ్చి సుఖాన్ని విడిచేస్తున్నావు, కష్టములోర్చి చెమట కదా. పాప మేము వచ్చినప్పుడు అందరూ పనిలో నుంచి వస్తున్నారు. మేము చాలా అదే అనుకుంటున్నాం. మా స్త్రీని చెప్పాడు, అమ్మ అందరూ మరి కష్టపడి పని చేసుకుంటారు, త్వరగా ముగించేస్తే వాళ్ళు భోజనం చేసి మళ్ళీ పాపం రెస్ట్ తీసుకుంటారని చెప్పాడు. మరి మీరే చెప్పమంటున్నారు కాబట్టి ముందుకెళ్తున్నాం, ముగించేద్దాం అనుకున్నాను. మీ కష్టం నిజంగా మేము వచ్చినప్పుడు చూస్తున్నాం. మొన్న వచ్చాం మేము ఒక రోజుని ఈ ప్రాంతాన్ని చూడటానికని. బాబు శ్రీను తీసుకొచ్చాడు మమ్మల్ని, అయ్యగారిని నన్ను. చూసాం ఇదంతా కూడా. అప్పటికీ కూడా అందరూ పనిలో నుంచి చెమట కష్టపడి, కష్టజీవులు మీరు, కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి దేవుని మీద పూర్తిగా ఆధారపడండి. దేవుడు అంటున్నాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. నీ మనసు ఆయన మీద ఆనుకుంటే ఈ రాత్రి నిన్ను పరిపూర్ణురాలిగా చేస్తాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రాత్రి నీ కష్టాలన్నీ తీర్చేస్తాడు ఆయన. పూర్తిగా నువ్వు దేవునికి సరెండర్ అయిపోతే, పూర్తిగా నువ్వు దేవునికి నిన్ను నువ్వుగా సమర్పించుకుంటే నీకున్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. హల్లెలూయా, నడిపిస్తాడు దేవుని బిడ్డలారా. నీ కష్టాల్లాగా ఉండవు, పరిపూర్ణులుగా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే అందుకే అన్నాడు, ఆయన సన్నిధిలో ప్రార్థించే వారందరికీ కూడా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం దేవుని బిడ్డలారా. మన దేవుడు సమస్తము చేయటానికి సమర్థుడు. దానియేలు గ్రంథంలో దేవుని యొక్క వాక్యాలు మీకు అన్ని రిఫరెన్స్లు చెప్తే మరి సమయమై రిఫరెన్స్ చెప్పకుండా దేవుని వాక్యం చెప్తున్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కదా, వారిని అగ్నిగుండంలో వేసేసినప్పుడు ఎందుకు వేశారండి అగ్నిగుండంలో? మీరు చెప్పండి. విగ్రహానికి మొక్కలేదని, విగ్రహానికి మొక్కలేదని. మరి దానియేలుని ఎందుకు సింహబోన్లో వేశారు? ఇది అది కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. ఎందుకంటే దానియేలు గారిని ఎందుకు సింహబోన్లో వేశారు? సిస్టర్స్ చెప్పండి. విశ్వవాణి సిస్టర్స్ పాట పాడారు కదా, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అని పాడాం కదా. చెప్పండి, దానియేలుని ఎందుకు వేశారు? అదే మరి వాళ్ళు ఇచ్చింది తినలేదనా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది కాదు నేను చెప్తాను వినండి. దేవుని సందులో దానియేలుని సింహబోన్లో ఎందుకు వేశారు అని అంటే మా చర్చి పిల్లలకి అందరికీ తెలుసు. అయితే
మా రజనీ అయినా చెప్పేద్ది. హల్లెలూయా. ఎందుకు వేశారంటే ఒక దానియేలు ఏ తప్పైనా నేరమైనా చేసిన వాడు కాదు దేవుని బిడ్డ, నమ్మకమైన వాడు. నమ్మకంగా ఉంటే ఈ రోజుల్లో చూడండి, ఈ రోజుల్లో ఏంటి యథార్థవాది లోక విరోధి, లోక సామెతది. యథార్థంగా ఉంటే లోకం అంతటికి విరోధులమే కదా. యథార్థంగా ఉన్నాడు దానియేలు, ఎక్కడా కూడా లోపము లేని వాడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈయన తోటి ఉన్నటువంటి వారందరికీ కోపం వచ్చేస్తుంది. ఇగో వీడు తిన్నవాడు, మనం తిన్నవాడు, లంచం తీసుకునేవాడు, రకరకాలుగా వాళ్ళు ఆలోచన చేసి మరి దానియేలు మీద ఏదైనా ఒక తప్పు మోపాలనుకుంటున్నారు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. మీరు వాళ్ళు ఎట్టిని తినలేదని అని చెప్తున్నారు, అది తప్పు. అది మీరు వినండి, దేవుని వాక్యం వినాలి. అయితే అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి నమ్మకంగా ఉంటున్నాడో ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఏమి చేయలేకపోతున్నాడు. వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. అందరిలో ముఖ్యుడిగా ఉన్నాడు. మరి 120 మంది, అందులో ముగ్గురులో ముఖ్యుడిగా ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా ఒక తప్పు మోపాలని చూస్తున్నారు. ఏ తప్పైనా నేరమైనా ఆయన చేసిన వాడు కాదు. అయితే వీళ్ళందరూ ఒక కుట్ర ఆలోచించారన్నమాట. అయ్యా ఇతని దగ్గర మనం ఏ తప్పు చూడలేకపోతున్నాం, ఈయన దగ్గర దొరికే తప్పు ఏంటి, ఈయన చేసే తప్పు ఏంటంటే ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఇదిగోరా ఇతని మీద ఈ తప్పు మాపొచ్చు. ఎందుకంటే మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, రాజా ఇదిగో ఈ లోకంలో మేమున్న ప్రాంతంలో మరి 30 దినాలు అంటే 30 దినాలు అంటే ఒక నెల దినాలు నీకు మాత్రమే ఎవరైనా సరే పూజ చేయాలి, రాజుకే నమస్కారం చేయాలి, ఎవరు కూడా ఏ దేవుడిని కూడా ప్రార్థన చేయడానికి వీలు లేదు అని చెప్పినప్పుడు రాజు కూడా సరే అని ఒక ముద్ర, ఒక తాకీదు బయటకు వచ్చింది. వాళ్ళందరూ కూడా అవి పోస్టర్లాగా అంటించేస్తారు. అంటించిన తర్వాత దానియేలు గారు చూస్తున్నాడు. అంటే చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఏమండి ఇప్పుడు ఇక్కడికి ఎవరన్నా వచ్చి తుపాకీ పట్టుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తాం అన్నారనుకోండి, ఏం చేస్తారు? పారిపోతారండి. ముందే చెప్తున్నారు వీళ్ళు. పారిపోతే ఇంకెందుకు భక్తి? పారిపోతారా? నీ ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకి భయపడదు. ఇది ఎప్పుడైనా ఏమవుతుంది? ఎప్పుడైనా చనిపోతాం. ఇది మనకు శాశ్వతం ఏంటండి? ఇప్పుడు ముందే మీకు చెప్పాను కదా, మనం ఎంతకాలం బ్రతికితే దేవుడు వాక్యంలో అసలు ముందు నుంచి బ్రతికిన వాళ్ళు ఎంతకాలం బ్రతికాడు? ఒక ఆయన మెతూషెల ఎన్ని సంవత్సరాలంట? మరి అంత సంవత్సరాలు బ్రతికిన వ్యక్తికి ఇప్పుడు రాను ఎందుకు ఈ యొక్క ఆయుష్ తక్కువైపోతుంది? మనుషులు చేసే పాపాన్ని బట్టి, దేవుని బిడ్డలారా, ఈ పాపాన్ని బట్టి ఆయుష్ తగ్గిపోతుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం 91 కీర్తనలు అంటాడు, మీరు తీయొద్దు టైం అయిపోతుంది. 91 కీర్తన అంటాడు, మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే కదండి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఒరే బాబా కొన్ని నీళ్ళు తీసుకురారా, తెచ్చుకో లేకపోతే లేదు, ఆడుకుంటే వెళ్ళిపోతాడు. పాప ముసలితనంలో మళ్ళా కర్ర పట్టుకుని వెళ్ళి తెచ్చుకుని ఎంత ఆయాసమే కదా. అసలు 80 సంవత్సరాలు ఎలాగొచ్చినాయి మానవుడికి? ఎలా వచ్చినాయి అంటారు? ఎలా వచ్చినాయి? మానవుడు కోరుకునేది ఎంతకాలమైనా బ్రతకాలనే కదా. ఎంతకాలం అంటే ముసలోళ్ళు అయిపోయినా, కర్ర పట్టుకుని నడిచినా, పిల్లలు చూడకపోయినా ఎలాగోలాని మనము బ్రతకాలని ఉన్నా బ్రతకలే అని పాడతాం. మనం ఇలా పాడుకుంటాం. ఈ రాత్రి అంతా పాటలు పాడతాం. మిమ్మల్ని ఇక్కడే ఉంచేయాలనుకుంటున్నాను. ఉంటారా? హల్లెలూయా. అయితే ఈ విధంగా దేవుని బిడ్డలారా బ్రతకాలనుకుంటాం. అసలు మానవునికి ఇంత అంటే ఆయుష్ ఎలా వచ్చిందంటారు? మొదట మనం ఎలా ఉంటాం? తల్లి వడిలో కదా, చిన్నపిల్లలుగా ఉండి గొర్రె వంటి స్వభావం అంట కదా. గొర్రె, మీకు ఈ మాట చెప్పి నేను తొందరగా ముగించేద్దాం. గొర్రె వంటి స్వభావం. ఈ గొర్రె అంటుందంట, నాకు ఈ సంవత్సరాలు చాలా ఉన్నాయి కానీ నాకు ఇన్ని సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు ఎవరికన్నా ఇచ్చేస్తాను అందంట గొర్రె. అంటే ఈ మనిషి అన్నాడంట, నాకు ఇచ్చేయమన్నాడంట, నాకే కావాలా 20 సంవత్సరాలు అన్నాడంట. తర్వాత వీడు పెద్దోడు అవుతాడు కదా, గొర్రె స్వభావం వదిలిపోతుంది. తర్వాత ఏ స్వభావం వస్తుంది? ఇప్పుడు
చిన్నపిల్లాడు గొర్రె స్వభావం, వాడు తల్లి అక్కడ పడికైతే అక్కడే ఉంటాడు, ఎక్కడుంటే ఆ ఒళ్ళో పెట్టుకుంటే ఒళ్ళో ఉంటాడు, కింద పడికైతే కింద ఉంటాడు. ఇప్పుడు రెండవది ఏంటి? యవనస్తుడు యవన కాలంలో ఉంటాడు. యవనస్తుడు ఏంటి? లేడీ ఎక్కడ పడితే అక్కడికి పరిగెలాడుతూ ఉంటుంది. యవన కాలంలో వాడి ఇష్టాలు నెరవేర్చుకుంటానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే యవనస్తుడు లేకపోతే ఈ యొక్క లేడీ అన్నదంట, నేను ఆ కొండలు గుట్లు ఎక్కలేకపోతున్నాను, నేను ఈ యొక్క ఒక 20 సంవత్సరాలు నేను ఎవరికన్నా ఇచ్చేస్తానన్నాడంట. అన్నదంట లేడీ. అప్పుడు ఈ మనిషి అన్నాడంట, ఆ 20 సంవత్సరాలు కూడా నాకే ఇచ్చి అన్నాడంట. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినాయి? ఇప్పుడు 40 అయిపోయినాయి. తర్వాత ఏమొస్తుంది? మనకి నడి వయసు వస్తుంది. తర్వాత పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు కదా, ఆ భారం అంతా మోస్తాం. అంటే గాడిద వంటి స్వభావం. గాడిద అంటుందంట, అయ్య బాబోయ్ ఈ భారం అంతా నా భుజాల మీదే మోతున్నాను, నేను ఇంక మొయ్యలేకపోతున్నాను, నేను ఎవరికన్నా ఒక 20 సంవత్సరాలు ఇచ్చేస్తాను కావాలితేనంటే ఎవరు మాట్లాడతలే, జంతువులు ఏం అడగట్లేదు. కానీ ఈ మనుషుడు మాత్రం ఆ 20 సంవత్సరాలు కూడా నాకే ఇచ్చి అన్నాడంట. అక్కడికి 60 సంవత్సరాలు అయినాయి. తర్వాత కుక్క బతుకు. కుక్కే కదా మరి. కుక్క అంటుందంట, అందరూ చీ అంటున్నారు, చా అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా పడుకున్నా చిచి అని లేపేస్తున్నారు, బాబోయ్ ఇంక నాకు ఈ వయసు వద్దులే, నాకు ఒక 20 సంవత్సరాలు నేను ఎవరికన్నా ఇచ్చేస్తానంటే ఈ మనిషి అన్నాడంట, ఆ 20 సంవత్సరాలు కూడా నాకే ఇచ్చి అన్నాడంట. ఇప్పుడు ఈ 4 కాలాలు ఎవరికి ఉన్నాయి? మనకే. 1 గొర్రెపిల్ల వంటి స్వభావం, 2 లేడి స్వభావం, 3 గాడిద వంటి స్వభావం, 4 కుక్క బతుకు. కుక్క చీ అన్న చా అన్న ఇంకా వాళ్ళ గుమ్మాలోనే పడి ఉండాలి. ఆడు బువ్వెట్టినా పెట్టకపోయిన కొడుకు, అయ్యా కొంచెం అన్నమెట్టరా కోళ్ళ ఆకలైపోతుంది అన్న సరే, ఎప్పుడు ఎక్కడ తెచ్చేట్టమంటావు ఇప్పుడు అన్నట్టు చాలామందిని వింటున్నాం మనం. కాబట్టి దాన్ని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితి మానవుడికి, ఈ మానవుడు జీవించాలి, బ్రతకాలనేటువంటి కోరికలు ఉంటాయి. అయితే దానియేలు గారికి కోరిక ఉండదండి బ్రతకాలని. అయితే ఈయన అంటున్నారు, ఇగో రాజుగారికి తప్ప 30 దినాలు ఏ మనుషుడికి ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయడానికి వీలు లేదన్నప్పుడు అక్కడ దేవుని బిడ్డలారా ఒక తాకీదు వచ్చింది, అంటించేశారు. పోస్టర్లన్నీ కూడా గోడలకు అంటించేశారు. చూసినటువంటి ఈ దానియేలు ఏం చేయాలి మరి? ఏం చేయాలి? ప్రాణరక్షణ కొరకు అయ్య బాబోయ్ ఇలాగ అంటించేశారు, అయితే నడండి నేను కూడా రాజుగారికి మొక్కేస్తాను అన్నాడా? అనలేదు. యథాప్రకారంగా దానియేలు గ్రంథంలో ఉంటుంది. చాలా మంచి మాటలు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము జుంటే తేనె దారుల కంటే మధురమైంది, బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే కోరదగినది. ఆ వాక్యము నీ హృదయంలో ఉంచుకుంటే ఈ రాత్రి దేవుడు నీ హృదయంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ రాత్రి నీ రాత్రిగా దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయము పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే నీ హృదయంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దానియేలుని ఆల్రెడీ 30 దినాలు అయిపోయింది. ఈరోజు ఇలాగ తీసుకెళ్ళి ఇంకా ఆ టైం వచ్చింది, తీసుకెళ్ళి సింహపు బోన్లో వేసేస్తారు. సింహపు బోన్లో వేసేసినప్పుడు భయపడ్డా? అయ్య బాబోయ్ సింహపు బోన్లో వేసేస్తున్నారు ఎందుకు, పోన్లే నేను ఏదో చిన్నది నొక్కేస్తానని అన్నాడా? ఇప్పుడు అదే సమస్య ఇక్కడ వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? మొక్కుతారా మొక్కరా? చెప్పండి. మొక్కేస్తారు. అదిగో అయ్యగారు వాళ్ళు చెప్తున్నారు మొక్కేస్తారంట. అలా మొక్కితే ఇంకెందుకంటే భక్తి ప్రాణం అంతే దేవుని సంధిలో మనం ఎలాగో. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమంటాడు? చావైనా బ్రతుకైనా నీ కొరకే ప్రభువా. తీర్మానం చేసుకుంటావా? ఈ రాత్రి దేవుని సంధిలోనికి వస్తున్నా అరా కొరా భక్తి చేయటానికి కాదు నిన్ను రక్షించింది, నీ కొరకు ప్రాణం పెట్టింది దేవుడు. దేవుని బిడ్డలారా, చిన్న భక్తి ఇదే ఇలాగే కొనసాగిపోదాం అని అనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. దానియేలు సింహ బోన్లో వేసేసినప్పటికి కూడా సింహాలు మరి సింహపు బోన్ ఒక్క సింహము కాదు, సింహాల బోన్ అంటాడు. ఆ సింహాల బోన్లో వేసినప్పుడు నేను సేవించుచున్న దేవుడు సింహాల నోటికి ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. సింహాలు దానియేలుని ముట్టలేదు. దేవుని బిడ్డలారా, ముట్టలేదు. రాజు వచ్చి అడుగుతున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడివైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అంటే ఎంత మంచి సాక్ష్యం చెప్తాడండి. ఏమంటాడు తెలుసా? అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. ఎంత సాక్ష్యం చెప్తున్నాడండి. రాజా ఒక రాజుతోడు చెప్తున్నాడు,
భయం లేదు అసలు. రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనుక ఆయన తన దూతలను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా నోళ్లు మూయించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించండి దేవుని బిడ్డలారా. ఆ కార్యం చేసిన దేవుడే ఈ రాత్రి నీ జీవితంలో చేయగలడైనా. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపకి మనం పాత్రులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళాడంట. సింహాలు ఆయనకి ఏ హాని చేయకుండా దేవుడు కాపాడలేదా? ఈ రాత్రి సింహపులాంటి శ్రమలు నీ ముందుకు వచ్చి నిలబడుతున్నాయా? ఏ పరిస్థితులు గుండా నీ జీవితం కొనసాగిస్తున్నావు, ఆ పరిస్థితులన్నిటికీ రాత్రి ఫుల్ స్టాపు. దేవుడు నీతో ఉన్నప్పుడు నీ పరిస్థితులన్నిటికీ ఒక ఆధారం ఇచ్చేటువంటి